హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు నార్మల్ రైస్తో హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ రైస్ని చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. దీని తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రైస్ తయారీ కోసం కొంచెం మందంగా ఉన్న బాండీని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను కూడా వేసుకోండి. మీరు కావాలంటే మరి కాస్త నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కేజీ నార్మల్ రైస్తో బగారా రైస్ని అయితే చేస్తున్నానండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, అనాస పువ్వు, జాపత్రి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, కొద్దిగా జీడిపప్పు వేసుకుని దోరగా వేగిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మరొకసారి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం నీళ్ళను వేసుకోవాలండి. నాకు కేజీ బియ్యం ఆ లోటాతో 2 లోటాలు అయితే అయ్యాయండి. 2 లోటాల బియ్యానికి 4 లోటాల నీళ్ళను అయితే వేసుకోవాలండి. మనం ఏ గిన్నెతోనైనా ఏ గ్లాస్తోనైనా సరే ఈ బియ్యాన్ని కొలుచుకోవచ్చు. నేను బియ్యాన్ని ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళలో సరిపడా ఉప్పును వేసుకుని ఈ నీళ్ళన్నీ మరిగేంత వరకు మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరిగినప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే వేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాను. ఇవి నార్మల్ రైస్ కాబట్టి 1కి 2 చొప్పున నీళ్ళు అయితే పోయాలండి. అదే మీరు బాస్మతి రైస్ తో చేసుకోవాలనుకుంటే 1కి 1.5 నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే ఉడుకుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి చూపిస్తున్నాను చూడండి. దీంట్లో మరి కొంచెం వాటర్ అయితే ఉందండి. ఇలా వాటర్ ఉండగానే మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్ లో పెట్టి అలా వదిలేయాలండి. అలా వదిలేస్తే దీంట్లో ఉన్న పలుకంతా కూడా ఉడికిపోయి మనకు రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ రైస్ ని నార్మల్ రైస్ తో చేసినా కూడా చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని మనకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.